ఈ లోకంలో ఈగలు అవి చాలా చక్కగా ఎగురుతూ ఉంటాయి. అవి చాలా తెలివిగలవి. ఈగను చూడండి, అది మన ఒంటి మీద వాలినప్పుడు దానిని గనక చంపుదామని దాని దగ్గరకు మన చెయ్యి వెళ్ళేలోపే అది తుర్రున ఎగిరి వెళ్ళిపోతుంది. కానీ అలాంటి ఈగ ఎక్కడ చచ్చుద్దో తెలుసా? అది ఎక్కడైతే తీయని వాసన దానికి తగులుద్దో అక్కడికి వెళ్ళుద్ది. అది ఒక తేనె కనబడుతుందంట ఈగకి. ఆ వాసన తగిలి తేనె దగ్గరికి వెళ్ళిందంట ఈగ. వెళ్ళి ఆ తేనె మీద వ్రాలి కడుపారా త్రాగిందంట. ఆ తేనెను త్రాగిన తర్వాత ఇక చాలు, కడుపు నిండింది, నాకు ముఖం కొట్టింది, ఇక ఈ రోజుకు చాలు అని లేస్తుందంట. ఆ లేచే సమయానికి దాని కాళ్ళు ఆ తేనెలో చిక్కుబడిపోయినాయి అంట. ఇక ఎగురుతుంది, రెక్కలు చాచి కొట్టుకుంటుంది, కానీ పైకి లేవలేకపోతుంది. అది కొట్టుకొని 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 చివరికి చూడండి, ఈగలు ఎప్పుడు కూడా తేనెలోనే పడి చచ్చిపోతుంటాయి ఎక్కువ శాతం. ఈ లోకంలో కూడా ఈగలాంటి మనుష్యులు పాపమనే తేనెకు వెళ్ళి అదేదో జుర్రుకుందామని, దానిలో ఆనందిద్దామని, దానిని బట్టి సంతోషిద్దామని పాపం అనేటువంటి ఆశల మీద వ్రాలి అనేక మంది వ్యాధుల పాలవుతున్నారు, అనేక మంది అప్పుల పాలవుతున్నారు, అనేక కాపురాలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, బ్రతుకులు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. అందుకని పాపం జోలికి పోవద్దు. నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. చప్పట కొడదాం గట్టిగా. తల్లికి పేరు శాంతి గారు భీమవరం అనే ప్రాంతం నుంచి రావడం జరిగింది. తన మనవుడికి మంచి చదివి ఉన్నాడు కానీ ఉద్యోగం లేదు. ఆ యొక్క విషయంలో అడ్డాళ్ళలో జరుగుతున్న ఈ యొక్క కోనేరు పండుగలో, అంజూరు పండుగలో పాల్గొని విశ్వాసం కలిగి 7 నెలలు తిరిగి ఉన్నారంట. అయితే అనుకుని ఉన్నారంట, నా మనవుడికి మంచి జాబ్ వస్తే మీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటాను, అదేవిధంగా ఒక కార్యక్రమానికి నేను టీవీ స్పాన్సర్ చేస్తానని చెప్పి విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకున్నారు. ఈ ప్రార్థనలో పాల్గొని ఉన్నారు. దేవుడు తన మహాకృపలో నా యొక్క మనవుడికి మంచి జాబ్ రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడని చెప్పి సహోదరు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు చేసిన మేలు బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈమెకి 5 ఏళ్లుగా కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ కారణంగా బాధపడుతూ ఉన్నారట. ఆ సమస్యతో బాధపడుతూ దేవుడు దీవిస్తాడన్న ఆశతో ఏలూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా దేవుని దయ వల్ల 5 ఏళ్లుగా పడుతున్నటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అది పూర్తిగా తీసివేయబడింది. కిడ్నీల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఇంకా ఈమెకున్నటువంటి శారీరక బలహీనతలన్నీ కూడా తీసివేయబడ్డాయి. తన మనవుడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి నీరసంతో ఉన్నప్పుడు ఆ కుమారుని కూడా దేవుడు బలపరిచాడు. ఇంకా ఈమెకి కాలు మీద గడ్డ వచ్చిందట. తైలము పూసుకోగా దేవుని దయలో గడ్డ కరిగిపోయింది. నేను ఏదైతే అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడికి వచ్చానో ఆ అనారోగ్య పరిస్థితులన్నీ దేవుడు రూపుమాపి మా ఒంట్లో ఆరోగ్యాన్ని, ఇంట్లో శాంతి సమాధానాన్ని దేవుడు దయచేసి ఉన్నాడని చెప్పేసి ప్రిస్కిల్లా గారు సాక్ష్యం పంచుకుంటున్నారు. చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. రెండంతల ఆశీర్వాద తైలాభిషేక అంజూర పండుగ మార్చి నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేముశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం
సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.